ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్స్ కాంట్రాక్టర్స్ ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ఇల్లా త్రిపాఠిని కలిసి తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. గత 2 సంవత్సరాల క్రితం కొత్త నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు బకాయి బిల్లులు చెల్లించకపోవడం బాధాకరమని, బిల్లులు అందకపోవడంతో కుటుంబ పోషణ ఎలా గడపాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల గురించి కాంట్రాక్టర్లు పలుమార్లు కలెక్టర్లకు, మంత్రులకు వివరించినప్పటికీ ఫలితం శూన్యంగా ఉందని తెలిపారు. కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి మరీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై అనేక ప్రాజెక్టులు, కొత్త నిర్మాణాలు పూర్తి చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నయా పైసా కూడా చెల్లించలేదని వారు ఆరోపించారు. 1,02 లక్షల రూపాయలు చిన్న కాంట్రాక్టులు తీసుకున్న వారికి కూడా ఇప్పటివరకు రూపాయి చెల్లించలేదు. ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని వారు ప్రభుత్వానికి కోరారు. బిల్లు కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి 3 నెలలు అయింది. ఇరిగేషన్ డివిజన్ నెంబర్ 7 నుంచి బిల్లు పంపించారు. కలెక్టర్ అమ్మగారు ఇన్షియల్ ఇస్తలేదు, పేమెంట్ ఇస్తలేదు. ఇది కలెక్టర్ ఫండ్స్. నారాయణ రెడ్డి గారు ప్రొసీడింగ్ ఇచ్చిపోయాడు. దాదాపు 10 వర్కులు చెరువుల మీద బౌండరీ స్టోన్స్, చెరువులు ఆక్రమించుకుంటున్నారని బౌండరీ స్టోన్స్కు టెండర్ పెడితే టెండర్ ప్రకారంగా పనిచేసినాం. 3 లక్షల బిల్లు ఇప్పుడు కలెక్టర్ అమ్మగారు 3 నెలల నుంచి పట్టించుకుంటలేదు. ఆమె ఆధ్వర్యంలో ఈ ఫండ్స్. మరి ఇక మేము ఎన్ని రోజులు వెయిట్ చేయాలో మా ఇబ్బందులు ఎవరు గ్రహిస్తలేరు. అది మేము చెప్పుకునేది. 3 సంవత్సరాల నుంచి మా బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి. మేము ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే మాకు కావాల్సినటువంటి బిల్లులు, మాకు రావాల్సినటువంటి బిల్లులు ఇవ్వమని, ఒకవేళ అవి ఒకటి జాప్యం లేకుండా ఇవ్వాలని. రిమైన్ ఏంటంటే ఇప్పుడు మేము అన్ని అగ్రిమెంట్ చేసినాం. అగ్రిమెంట్ చేసిన పనులు మాకు బిల్స్ పేమెంట్ చేస్తాము, వాటికి కూడా పైసలున్నా ఇస్తాము అంటేనేమో ఓకే చేస్తాం. ఒకవేళ ఇవ్వనట్టయితే మా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోమంటే మా అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మా బీజీలన్నీ ఇస్తే కూడా మేము రిలీఫ్ పొందామనేది ఆలోచన చేస్తున్నాం. అందుకే దాని గురించే ఇక్కడ రేపు ఆడ సెక్రటేరియట్ కూడా అందరికీ సీఎం మా మంత్రిని కూడా కలిసి వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మాకు 3 years ఇగో ఈ 70 లక్షల పేమెంట్ రావాలి ST/SDF. 3 years నుంచి మేము వెయిట్ చేస్తున్నాం. ఇంతవరకు నాకు 1,50 లక్షలు రావాలి. 3 years నుంచి ఇబ్బంది పడుతున్నాం. పాత బిల్స్ ఇంతవరకు రావట్లేదు. దాని గురించి ఎవరిని అడగాలన్నా, ఏం చేయాలన్నా, ఎంతమందికి చెప్పినా, ఎంత రాజకీయ నాయకులకు చెప్పినా, ఆఫీసర్లు చెప్పినా ఎవ్వరు ఏమి పట్టించుకుంటలేరు. కాంట్రాక్టర్ అంటే ఏంటి అనేది కూడా ఎవ్వరికి ఏమీ అర్థం కావట్లేదు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాక మీకు చెప్తాం. ఇప్పుడు మేము సరే పనులు చేయకున్నా ఏం లేదు, కానీ చేసిన పనులకు ఫస్ట్ బిల్లు ఇవ్వమనండి. అది సంతోషం. చేయవద్దని కూడా అంటే వాళ్ళు బీజీలు తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు చేసే కాంట్రాక్టర్లు ఎవరైనా, మేము కూడా. కాబట్టి మాకు పాత బిల్లులు 3 years నుంచి ఉన్న బిల్లులు మొత్తం మాకు క్లియర్ చేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. 10 lakhs ఇచ్చారు.